బండికే హెల్మెట్ నాకు అసలు నచ్చలేదురా. ఓపెన్ చేయి అయితే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వనక్కం. ఫస్ట్ పరిచయం అయితే చేసుకుందాం. మై నేమ్ ఇస్ ఫనీ. మై ఛానల్ నేమ్ ఇస్ దోవల పురుష. ఈరోజు వచ్చేసి ప్రజెంట్ డ్యూటీకి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ మాకు 8:30 లోపు గేట్ క్లోజ్ అయిపోద్ది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. వెళ్ళే దారిలో మా ఫ్రెండ్ ఒకటి ఉంటాడు, వాడిని పికప్ చేసుకోవాలి. అది నడుచుకుంటూ వస్తున్నాం కూడా. వాడే మా ఫ్రెండ్, వాడి పేరు చోటు. Chotu. Your name is Chotu. Chotu? Your name is Chotu. మీ అందరూ వర్క్షాప్లో చోటు అని పిలుస్తాం అనమాట. వాడిని ఎక్కించుకొని రైమంట మళ్ళీ పోయాం. పక్కన ఒక వ్యాన్ కనిపిస్తుంది కదా, ఆ వ్యాన్లో కుర్రాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అనుకుంటున్నారు గోపురం చూసి ఏదో యూట్యూబర్ని పెద్ద యూట్యూబర్ అనుకుంటున్నారు. బట్ వాళ్ళకి తెలియదు కదా మనం ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టలేదన్న విషయం. హాయ్ బాయ్ అని చెప్తున్నా అన్నమాట. ఇంక సిగ్నల్ పడింది, జమ్ అంటిపోయాం. ఇంకో స్టాప్ ఉంది మన దగ్గర, ఇంకొకరిని ఎక్కించుకోవాలి ఫ్రంట్. వాడిని ఎక్కించుకుని డైరెక్టర్ ఇంకా వర్క్షాప్ వెళ్ళిపోవాలి. ఇంకో క్యాండిడేట్ ఎవడంటే వస్తా చూడండి, వాడే బోకు నెంబర్ 2. వీడి కోసం బైక్ నాది, పెట్రోల్ నాది, కానీ వీడు నా కోసం ఆగాడు, నేనే వాడి కోసం ఆగాలి. గుందా టైం ఎంత అయిందిరా? నీకోసం వెయిట్ చేయాలి అక్కడ మేము. బండికే హెల్మెట్ నాకు అసలు నచ్చలేదురా. ఓపెన్ చేయి అయితే. అలా అక్కడ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత ఇంకేదో అలా ఎక్కించేసుకుని ముగ్గురు అలా ఇంకా వర్క్షాప్కి స్టార్ట్ అయిపోయాం. మాకు ఆల్రెడీ యాక్చువల్ టైం అయిపోతుంది. యాక్చువల్గా 8:30 కల్లా లోపల ఉండాలి. కనిపిస్తుంది కదా గేటు, అదే ఆ గేటు. 8:30 లోపల ఉండాలి. 8:31 అయింది, గేట్ క్లోజ్ చేసేస్తారు. మాది ఆ టైంలో లోపల ఉండాలి, అంటే మాకు అబ్సెంట్ పడిద్ది అండ్ లోపల కూడా రానివ్వడు. అక్కడి నుంచి మా బుజ్జిమని పార్కింగ్ చేసేసి ఇంకా హెల్మెట్ అవన్నీ తీసేసి ఇంక మళ్ళీ వర్క్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సేఫ్టీ షూస్, గ్లౌస్ అన్నీ తీసేసుకొని ఇంక వర్క్ అయితే స్టార్ట్ అయిపోయాం. మా సార్ అంతలో ఒక పని చెప్పారు. అక్కడ పోల్స్ ఉన్నాయి, పోల్స్ వెహికల్ తీసుకొని వచ్చేసిండి అన్నారు. వెళ్ళి పోల్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తే కనుక ఒక్కొక్కటి ఎంత తీసుకుని స్తంభాలు అంత పెద్ద ఎలా మొయ్యగలం, అవి వచ్చి క్రెయిన్లు వచ్చి లిఫ్ట్ చేయాలి. మా వాళ్ళకి వస్తా అవి తేడా అని చెప్తే సార్ వచ్చి చూసి ఓకే క్రెయిన్తో మోయిపిద్దామని వదిలేసాం. జస్ట్ నేను ట్రై చేసా, జస్ట్ కొంచెం కదులుతుందా లేదనేసి. మరొట్లా కదలటం లేదు అవి. అందులోకి వెనక్కి వెళ్ళిపోయాం. మీరు లేవా అనేసి అర్థం అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయిపోయింది. చలో గో టు హోమ్. కెమెరా అన్నీ సెట్ చేసుకొని ఇంక స్టార్ట్ అయిపోయా ఇంటికి. ఇద్దరిని ఇంకా ఎక్కించేసుకుని మా వాడు స్నాప్ పెడుతున్నాడు రైడర్ అనేసి. ఇద్దరిని ఎక్కించుకొని ఇంక మళ్ళీ నాకు ఒక మధ్యలో డౌట్ వచ్చిందన్నమాట మంచిగా. ఈ బైక్ ఆపేసి ఒక ఆర్టీసీ బస్ కొనుక్కుంటే బెస్ట్ ఏమో, ఇంకా ఒక్కొక్కరిని బస్ స్టాండ్ దగ్గర దింపుకుంటా, ఒక్కొక్కరిని బస్ స్టాండ్ దగ్గర ఎక్కించుకుంటా వెళ్తా బెస్ట్ అనేసి. అలా మాట్లాడుకునేసరికి మా వాడు స్టాప్ వచ్చేసింది ఒకటిదే. దింపేసాం. టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ అని చెప్పేసి స్టార్ట్. ఇంకొకటి ఉన్నాడు బ్యాక్ సైడ్ చోటు. ఎక్కేస్తావా? దూకేస్తావా? పక్కన బాగుస్తా ఎందుకు దూకే? అదే అంటున్నాను, అది ఛాలెంజింగ్గా ఉంటుంది, కంటెంట్ బాగుంటుంది. ఇట్లా ఎక్కేది డైరెక్టర్. దిగు 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 రైట్ బాయ్ మార్నింగ్ వచ్చేసాయి బేగా. టాటా బాయ్ బాయ్. ఇంకా వీడికి కూడా బాయ్ చెప్పేసి ఇంటికి బయలుదేరిపోయా. నెక్స్ట్ వీడియోకి వస్తాం. బాయ్ బాయ్.